ఉన్నాయని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు. వైసీపీ శ్రేణులు ముస్లింలపై అజమాయిషీ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రచార కార్యక్రమాలకు వెళ్తే పథకాలు కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే భారీగా ముస్లింలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. పోలింగ్ సమయం మరింత దగ్గర పడుతున్నటువంటి తరుణంలో చిత్తూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని స్పీడు జోరు పెంచినటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఈవేళ చిత్తూరు నగరంలో ప్రత్యేకించి ముస్లింతో సమావేశమై ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎట్లా జరుగుతోంది ప్రచారము? ఏ విధంగా ఎలక్షన్ ఉండబోతుంది? ఎన్ని ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించబోతున్నారు? ప్రచారం చేసేదంటే ఆ ప్రచారం బాగానే ఈ ముస్లిం గురించి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ముస్లింస్ రియాక్షన్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో? వారి నుంచి రియాక్షన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? గతంలో ఒకసారి ఈద్గా విషయంలో ఈద్గాలో ఒకరికి మాట్లాడి ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా మైక్ తీసుకెళ్ళిపోయారు దొంగతనంగా. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చే ఈ ముస్లిమ్స్ మీటింగ్ కూడా చాలా మందిని పోవద్దు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, మేము అది కట్ చేస్తాం ఇది కట్ చేస్తాం అని చెప్పడం జరిగింది. కాబట్టి అది అన్నీ వినేసి మళ్ళీ మీటింగ్ హాజరైనారంటే వాళ్ళ కృషి ఎంత తెలుస్తుంది, మాకు వాళ్ళకి ఎంత నమ్మకం అనేది ఏర్పడుతుంది. అదే ఇంకా అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారు చెప్పండి, ఈరోజు ఈ ముస్లిం యొక్క ప్రత్యేక సమావేశం ఏంటి? మీరు అవతల వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేశారా లేదా మీరు అవతల వ్యక్తిని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు ఏంటి? ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ ఒక అభ్యర్థి మైనారిటీలంతా నా వెనకే ఉండారు అంటూ ఎవరో కొందరిని, అంటే మైనారిటీలు అంటే దాదాపు 16-17 వేల మంది ఉన్నారు చిత్తూరు నియోజకవర్గంలో. దాంట్లో ఒక 2% ఆఫ్ మైనారిటీస్ని కూడా పెట్టుకొని వాళ్ళతో అనేక రకాల వ్యాపారాలు చేపిస్తూ వారిపై ఒత్తిడి తెస్తూ భయపెడుతూ లేదా కేసులు పెడతామంటూ పోలీసు వారిని వాళ్ళపైన వాడుకుంటూ ఇన్ని రోజులు ఇక్కడ చలాయించడం చూసాము. ఈరోజు మైనారిటీ సహోదరులంతా ఒక్కసారిగా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం, మాకు నియోజకవర్గ అభివృద్ధి ఇంపార్టెంట్, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఒకరు భయపెడితే భయపడే వ్యక్తిత్వం కాదు మాదంటూ ఇవాళ మీరు చూశారు. అనేక మంది వచ్చి వారి యొక్క స్పందన, వారి యొక్క ఉత్సాహం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకే మా మద్దతు అంటూ వారి మద్దతు తెలియజేయడం ఎంతో ఆనందకరం. ఏ ఒక్క పథకం కూడా ఈరోజు మైనారిటీలకు అందలేదు. పైగా రంజాన్ తోఫా ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు ఇచ్చేది, దాన్ని కూడా ఆపేశాడు ఇప్పటి ముఖ్యమంత్రి. కాబట్టి వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. దుల్హాన్ పథకం కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, లేదా మౌజన్లకి మమాన్స్కి ఇచ్చే ఆ శాలరీస్ కావచ్చు, లేదా అనేక దుకాన్ మకాన్ పథకం కావచ్చు, అనేక రకాల పథకాలన్నిటినీ మూలపడేసి వారికి అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీయే. కాబట్టి ఈరోజు వారందరికీ మా నియోజకవర్గంలోని మైనారిటీస్కి అందరికీ ధైర్యం చెప్తూ రానున్న 3-4 రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి వారు కూడా వారి యొక్క మద్దతు తెలియజేస్తామంటూ వాళ్ళే ఒక చిన్న ఆర్గనైజింగ్ మాదిరి ఇక్కడ ఒక సభ పెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించి అన్నగారిని నన్ను ఇక్కడ చిన్నపాటి సత్కారం చేసి మేమంతా కూడా తెలుగుదేశం వైపే ఉంటామంటూ హామీ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. విభజించు పాలించినటువంటి విధానాన్ని ముస్లింలు రెచ్చగొట్టేటువంటి విధానాన్ని కూడా అవలంబిస్తున్నటువంటి తరుణంలో ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత గురించి ఈవేళ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థి గురజాల జగన్మోహన్ వారిద్దరూ కూడా స్పష్టం చేశారు. తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుంది. అన్ని పథకాలు కూడా ఏదైతే గతంలో అమలవుతున్నటువంటి పథకాలన్నింటినీ కూడా వచ్చిన వెంటనే కూడా అమలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయన్నట్టు ఒక విషయాన్ని కూడా వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.